ప్రైజ్ ద లార్డ్ అండి. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మన వాక్యము 108వ కీర్తన 12వ వచనము. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము. దేవుని వలన మేము సూర్యకార్యములను జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ఈరోజు అనేకమైన మనుషుల సహాయమును కోరుకొంచున్నావేమో, కానీ ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడు? మనుషుల సహాయము వ్యర్థము. మరి ఎవరి ద్వారా సహాయం దొరుకుతుంది నీకు? దేవుడి నుంచి సహాయము దొరుకుతుంది. దేవాది దేవుడు సహాయము చేస్తే, దేవాది దేవుడు తలుపు తీస్తే, దేవాది దేవుడు ఒకవేళ ఆ తలుపు మూస్తే మనుషులు ఎవరైనా తీయగలరా? దుష్టుడు దానిని ముట్టగలడా? మరి మనుషుల సహాయం కోసం ఈరోజు నువ్వు చూస్తున్నావేమో. దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మనుషుల సహాయం ఏంటంట? అది వ్యర్థము. మనుషుల సహాయం అనేది వ్యర్థము. దేవుడు మాత్రమే నీకు సహాయం చేయవాడు. దేవుడు మాత్రమే నీకు మార్గాన్ని చూపించువాడు. నీ ముందు 1000 దారులు ఉన్నప్పటికీ ఆ 1000 దారులు అనేవి అన్ని క్లోజ్ అయినట్టుగా నీకు కనిపించినప్పటికీ మనుషులు అంటారు, చూసావా నీ దేవుడు 1000 దారులని క్లోజ్ చేశాడు అని మనుషులు చెప్తారు. కానీ దేవుడు అంటున్నాడు, గాలి చెదరగొట్టు పొట్టు వలె నీ ముందు 1000 ద్వారాలు ఉన్నాయి బిడ్డ. వాటన్నిటిని అధిగమించి నీ కొరకు ఒక 1000 ద్వారముల కంటే అధికమైన ద్వారం ఒకటి తెరవబడి ఉంది. నువ్వు చూస్తావా? నేను నీ కోసం తెరిచి ఉంచాను. నువ్వు వీటన్నిటిని అధిగమించి నా వైపు చూస్తావా? నేను ఆ ద్వారంలోకి నువ్వు వెళ్ళుటకు నేను నీకు సహాయం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుడి వలన మాత్రమే ఏమవుతుందంట? సూర్యకార్యాలు జరుగుతాయంట. దేవుడే మనకు దిక్కు అంట. దేవుడే నిన్ను నడిపించి ఒక మార్గంలో నడిపించి ఒక తండ్రి వలె కాస్తాడంట. తల్లి నిన్ను మర్చినా, తండ్రి నిన్ను మర్చిన, స్నేహితులు, తోబుట్టులు అందరూ నేను ఒక సమయంలో విడిచి వెళ్ళిపోయినా దేవుడు మాత్రం ఆయన కంచెతో నీ చుట్టూ కంచె వేసి దేవదూతల ప్రొటెక్షన్ నిన్ను చుట్టూ ఇచ్చి, నా బిడ్డకి ఈ సమయంలో ప్రొటెక్షన్ అవసరము, నా బిడ్డకి ఈ సమయంలో నా తోడు అవసరం అని చెప్పేసి నిన్ను ఆయన మార్గంలో సిద్ధపడి ఆయన మార్గంలో నిన్ను నడిపించే విధంగా దేవుడు ఉండగా ఆయనని మర్చిపోతున్నావేమో. జాగ్రత్త బిడ్డ. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ఉన్నాను. నువ్వు మనుషుల సహాయం పొందుకుంటున్నావు, మనుషుల మెప్పు కోసం చూస్తున్నావు, మనుషుల కోసము నువ్వు వెంపల్లాడుతూ వెళ్తున్నావు. కానీ మనుషుల సహాయము వ్యర్థము బిడ్డ. మనసులు ప్రేమ వ్యర్థము బిడ్డ. మనుషుల వైపు కాదు నాన్న నువ్వు చూడాల్సింది, నా వైపు. మనుషులందరూ గాలి చెదరగొట్టు పొట్టు వలె మాయమైపోతారు కానొక సమయంలో. కానీ నేను నీకు తోడుగా ఉంటాను, నీకు నీడగా ఉంటాను. నువ్వు దూషించినప్పటికీ నా బిడ్డ నాతో ఉన్నాడని నిన్ను నడిపిస్తాను. నేను ప్రతీది నీ యందు నేను చేస్తాను. నా బలమైన హస్తము నిన్ను కాచుతుంది, నీ కుటుంబాన్ని కాస్తుంది. కానీ నువ్వు నన్ను మర్చిపోతున్నావు బిడ్డ. మనుషుల మెప్పు కోసం నువ్వు వెళ్తున్నావు బిడ్డ. జాగ్రత్త బిడ్డ అని దేవుడు నీతో మొరపెట్టుకుంటున్నాడు. నువ్వు చేసే క్రియలకు నీ దేవుడు ఏమవుతున్నాడండి? బాధపడుతున్నాడు. దేవుడిని బాధ పెట్టే స్థితిలో మనం ఉంటే మనం ముందుకు వెళ్ళగలుగుతామా? దేవుడిని కొనియాడే స్థితి ఉండాలి. దేవుడికి మన సమస్యను అప్పగించి ఆ సమస్య లోతుల నుంచి దాన్ని తీసివేసే విధంగా ఉండాలి. ఒక వేరు ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది. చెట్టు పైన నరికేస్తే మరలాది చిగురిస్తుందంట. చెట్టు పైన నరికేస్తే మరలాది చిగురిస్తుందా? చెట్టు మొండము వరకు నరికేస్తే మరలాది చిగురిస్తుందంట. ఎందుకు? దానిలో ఒక వేరు లోపలికి వెళ్ళిపోయి ఉంది, భూమిలోకి వెళ్ళిపోయి ఉంది. ఆ చెడు వేరు అనేది ఏమవుతుంది? నువ్వు నరికిన కొద్దీ నీలో ఉన్న దేవుడి ప్రేరేపణను బట్టి నువ్వు ఆ చెడంతటిని నరికిన కొద్దీ మరలా పెరుగుతుందంట. నువ్వేమనుకుంటున్నావు? నాలో ఉన్న చెడంతటిని నేను నరికేశాను కదా, నాలో ఉన్న చెడంతటిని నేను తీసేశాను కదా, మరి దేవుడు నన్ను చూడట్లేదే, ఆయన సహాయం కోసం నేను వెళ్తే నన్ను త్రోసేస్తున్నాడే అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీలో ఒక వేరు ఉంది, చెడు వేరు. ఆ వేరును నువ్వు మొదళ్ళ నుంచి పీకేసి దేవుడి వైపు చూడు బిడ్డ. నువ్వు నీ వ్యసనం వైపు తిరుగుతున్నావు, నువ్వు దాన్ని పట్టుకొని ఉన్నావు. కానీ దేవునితో మాట్లాడుతున్నాడు, ఆ వ్యసనం అంతటిని తీసివేయి బిడ్డ. నేను నీకు తోడుగా ఉన్నాను. నడిపించడానికి నా హస్తం ఉండగా నువ్వు దేనిని చూసి భయపెడుతున్నావు? నిన్ను పట్టించుకొని వాడనా? ఇజ్రాయేలు నడిపించిన వాడను, వారిని ఐగుప్తు దేశము నుండి నడిపించిన వారను, అద్భుతంగా నడిపించిన వారను. నా ప్రణాళికను నువ్వు ఎరిగి ఉన్నావు కదా బిడ్డ. మరి నీ జీవ గ్రంథాన్ని నువ్వు చదివి ఉండి, నా గురించి నువ్వు ఎరిగి ఉండి, మరి ఇప్పుడు ఏ స్థితిలోకి వెళ్తున్నావు బిడ్డ? నువ్వు నాకు కావాలి, ఎందుకంటే నీ కొరకు క్రయధనంగా నా రక్తాన్ని నేను చిందించాను, నీ కొరకు నేను మరణించాను, నీ కొరకు నేను ఉమ్మివేయబడ్డాను.
ఉన్నాను బిడ్డ, నువ్వు నాకు కావాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని త్రోసిపుచ్చుతున్నావేమో దేవుడి బిడ్డ, దేవుడిని త్రోసిపుచ్చడానికి వీలు లేదు. దేవుడు సన్నిధిని ఆనుకుంటూ తిరుగు. దేవుడు నీకు తోడుగా హస్తంగా ఆయన హస్తాన్ని నీ వైపు ఉంచాడు. ఆయన హస్తంలో నీ చెయ్యి పెట్టి ముందుకున్నాడు. ప్రభువా నాకు నడవడం రావట్లేదయ్యా, ప్రభువా నాకు ఎదగడం రావట్లేదయ్యా, ప్రభువా నాలో ఉన్న ఈ చెడు వేరంతటిని తీయలేకపోతున్నానయ్యా, ప్రభువా నాకు సహాయం చేయవా, ప్రభువా నాకు ఒక్కసారి సహాయం చేయవా నువ్వు మొరపెట్టు. నీ దేవుడిని వద్దకు రాడా? నువ్వు కురుంగిపోతుంటే నీకంటే ఎక్కువగా ఆయన బాధపడుతున్నాడు. నువ్వు కుమిలిపోతుంటే ఆయన ఎక్కువగా కుమిలిపోతున్నాడు. దేవాది దేవుడు నీ యందు దృష్టి ఉంచి ఉండగా నువ్వు ఎటువైపు చూస్తున్నావు? మనుష్యుల మెప్పు పొందుకోవడానికి, మనుష్యుల ప్రేమను పొందుకోవడానికి అటు ఇటు తిరుగుతున్నావేమో. మనుష్యులు వ్యర్థము, వారి ప్రేమ వ్యర్థము. నా వారిని నేను కాపాడుకోవడానికి నేను ముందుగా ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లి నిన్ను విడిచిపోయినప్పటికీ నేను నీతో ఉంటానని చెప్తున్నాడు. నేను నీతో సహవాసం చేస్తానని చెప్తున్నాను. నీ స్నేహితుడిని నేను, నీ బంధువుని నేను, నీ తల్లిని నేను, నీ తండ్రిని నేను, నీ తోబుట్టుని నేను అని చెప్తున్నాడు. నిన్ను అధికంగా ప్రేమించే నీ భార్యను, అధికంగా ప్రేమించే నీ భర్తను నేను అని దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడి మాటకు లోబడిన స్థితిలో ఉన్నావా? లోబడని స్థితిలో ఉన్నావా? లోబడిన స్థితి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. లోబడని స్థితి నిన్ను నరక ప్రాయంలోకి తీసుకెళ్తుంది. నేను ఎన్ని చేసినను వ్యర్థమే, నా దేవుడిలో నేను ఎదగలేకపోతున్నాను అనుకుంటున్నావే. సమయము కలదు. ప్రసంగిలో ఉంటుంది 3వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని వచనాలు ఉంటాయి. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ప్రతి దానికి సమయము కలదు, సమయము కలదు. నీ సమయం రాబోతుంది. నువ్వు ముందుకు అడిగేస్తావా? నీ సమయం రాబోతుంది. నా చేతిలో ఉన్న ఆశీర్వాదాన్ని నేను నీకు రిలీజ్ చేయబోతున్నాను. నువ్వు ఆ ఆశీర్వాదాన్ని స్వీకరిస్తావా అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. మరి నీవెలా ఉన్నావు బిడ్డ? స్వీకరించే విధంగా ఉన్నావా? దేవుడు నీ కోసం కృంగిపోతున్నాడు కదా, దేవుడు నీ కోసం నడవాలని చూస్తున్నాడు కదా, దేవుడు నీ హస్తాన్ని పట్టుకోవాలని చూస్తున్నాడు కదా. దేవుడు ఒక మనిషి గురించి దేవుడు అంతలా తాపత్రయపడితే మరి నువ్వు తాపత్రయపడుతున్నావా నీ దేవుడి కోసము? నీవు తాపత్రయపడుతున్నావా నీ దేవుడిలో నడవడానికి? నీవు తాపత్రయపడుతున్నావా నీ దేవుడు సన్నిధిలో గలమెత్తి దేవాన్ని స్తుతించడానికి? నువ్వు ఏ విధముగా ఉన్నావు? నీ వేరుని, నీ పాత రోత జీవితంలో ఉన్న ఆ అంటు కట్టబడిన ఆ వేరుని తీసి పక్కకు పడయి దేవుడి సన్నిధిలో నువ్వు యథార్థంగా కనిపించు. దేవుడు తట్టు తిరుగు. దేవుడు అద్భుత రీతిగా నేను ముందుకు నడిపించబోతున్నాడు. అద్భుత రీతిగా నడిపించే దేవుని నువ్వు వదిలివేసే స్థితిలో ఉండడానికి వీలేదు. ఎందుకంటే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, మనుషుల సహాయం అనేది వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేవాడవు. అదేవిధంగా దేవుని వలన మేము శూర కార్యాలు జరిగించదము. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. యుద్ధము యెహోవా. అదే నీ శత్రువులు అనగగొట్టబడడము ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. దేవుడు నడిపిస్తాడు నిన్ను ముందుకు. నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నడవడానికి సిద్ధమేనా బిడ్డ అని అడుగుతున్నాడు. మరి నువ్వు నడవడానికి సిద్ధమేనా? నువ్వు ఆయనలో ఎదగడానికి సిద్ధమేనా? ఆయనతో కలిసి పోరాడడానికి సిద్ధమేనా? శత్రువును జయించడానికి సిద్ధమేనా అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి ప్రభువా, నీకే స్తోత్రం స్తుతులు వందనాలు నాయన. పరిశుద్ధుడ ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తితో, కృపతో, బలముతో నింపండి అయ్యా ప్రభువా. నీవు తోడుగా ఉండండి అయ్యా. నీ శక్తి కావాలయ్యా, నీ బలము కావాలయ్యా ప్రభువా. మాలో ఉన్న మా పాత రోత జీవితాన్ని తీసుకోలేని స్థితిలో ఉన్నామేమో ప్రభువా, కానీ నీవు ముందుకు నడిపించి ప్రభా, అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా ప్రభా, అద్భుత కార్యాలు జరిగించండి ప్రభా. ప్రతి దుష్టుని బంధించటకు మాకు శక్తిని దయచేయమని ప్రభా, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్.